పైథాన్‌లో సింపుల్‌గా టు డూ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందామా? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఒక టు డూ అనే లిస్ట్‌ని అయితే క్రియేట్ చేసాం. వైల్ ట్రూ అంటే అదొక కండిషన్. ప్రింట్ అందులో ఏమిచ్చాం 1 ఇస్తే యాడ్ అవుతుంది. 2 ఇస్తే వ్యూ, 3 రిమూవ్ అండ్ 4 ఎగ్జిట్. ఇప్పుడేంటి మన చాయిస్‌నయితే ఎంటర్ చేస్తున్నాం సీహెచ్‌లో. ఇఫ్ సీహెచ్ ఈక్వల్ టు 1 అంటే ఒకవేళ మన చాయిస్ అనేది 1 అంటే మనం అప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మన ఐటెమ్‌నయితే ఇన్‌పుట్‌గా తీసుకుంటాం. ఇన్‌పుట్‌గా తీసుకొని ఆ ఐటెమ్‌ని మనం టు డూలోకి అపెండ్ చేస్తాం. ఒకవేళ మనం ఆప్షన్ అనేది 2 అంటే మన చాయిస్ 2 అయితే అప్పుడేం చేస్తాం వ్యూ అంటే ప్రింట్ చేస్తామనమాట. మన టు డూని మొత్తం ప్రింట్ చేస్తాం. అలా గాకుండా ఒకవేళ మన చాయిస్ 3 అయితే అప్పుడు మనం ఐటెమ్‌ని ఇన్‌పుట్‌గా తీసుకొని ఇఫ్ ఐటెమ్ ఇన్ టు డూ ఒకవేళ ఆ ఐటెమ్ అనేది టు డూలో ఉంటే టు డూ డాట్ రిమూవ్ అంటే ఐటెమ్‌ని మనం టు డూలోకెని రిమూవ్ చేసేస్తాం. లాస్ట్ కండిషన్ ఏంటి ఒకవేళ మన చాయిస్ అనేది 4 అయితే అప్పుడేంటి మనం దాన్ని బ్రేక్ చేసేస్తాం. ఇవి మన 4 కండిషన్స్ అన్నమాట. ఇప్పుడు మనం కోడ్ ఎలా వర్క్ అవుతుందో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏంటి నేను రీడ్ అని ఇచ్చి ఎంటర్ చేస్తే మన రీడ్ అనేది లిస్ట్‌లోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొకటి ఇచ్చా. ఇంకొకటి ఏంటి రైట్ అని ఇచ్చా. ఇప్పుడు మనం సెకండ్ ఏమున్నాయో తెలుసుకోవడానికి 2 ఇస్తాం. నెక్స్ట్ ఏంటి రిమూవ్ చేయడానికి మనం 3 ఇచ్చాం. 3 ఎంటర్ చేసి ఏంటి ఏం రిమూవ్ చేయాలి? రీడ్‌ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ అయిందో లేదో చూద్దాం. మళ్ళీ 2 ఇస్తే మనకు రీడ్ అనేది రిమూవ్ అయ్యి జస్ట్ రైట్ మాత్రమే వచ్చింది. 4 అంటే ఎగ్జిక్యూట్. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.